అదేవిధంగా కమర్షియల్ సిలిండర్ల కొరత వాస్తవం, డొమెస్టిక్ సిలిండర్ల కొరత లేదు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు అధికారులు గ్యాస్ కంపెనీలతో సమీక్షించనున్నారు. మంత్రి మరి ఏదైతే కమర్షియల్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో ఇవైతే మరి కొరత ఉన్నమాట వాస్తవమే, కానీ డొమెస్టిక్ సిలిండర్లో మాత్రం ఎటువంటి కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే తెలియజేశారు. ఇక తెలంగాణలో కమర్షియల్ సిలిండర్ల కొరత వాస్తవమేనని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో నిత్యం సరఫరా అవుతున్న వంట గ్యాస్ సిలిండర్లు దాదాపు 86% డొమెస్టిక్ కలెక్షన్ లేదని తెలిపారు. కమర్షియల్ సిలిండర్లు కేవలం 14% తెలిపారు. ప్రస్తుతానికి డొమెస్టిక్ సిలిండర్ సరఫరాలో ఎలాంటి కొరత లేదని అధికారులు తెలిపారు. వాస్తవానికి కమర్షియల్ సిలిండర్ సరఫరాలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో వంట గ్యాస్ తాజా పరిస్థితిపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పౌర సరఫరాల శాఖతో ఉన్నతాధికారులు చమురు కంపెనీల ప్రతినిధులతో శుక్రవారం సమీక్షించనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో రోజు ఎన్ని కమర్షియల్ సిలిండర్లు అవసరం, సరఫరా ఏ మేరకు ఉంది, గ్యాస్ కొరత గల కారణాలు అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టేందుకు ఉన్న మార్గాలన్నింటినీ కూడా చర్చించనున్నట్లుగా మంత్రి వివరించారు. పూర్తి వివరాలతో రావాలని ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో పాటు అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే తెలియజేశారు. ఇక $1 ట్రిలియన్ ఎకనమీ సాధనలో పోలీస్ శాఖ పాత్ర చాలా కీలకమని భట్టి విక్రమార్క చెప్పారు. పోలీస్ శాఖలో దశల వారీగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలోకి తీసుకురండి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రూరల్ అగ్రిజియన్పై దృష్టి సారించండి అన్నారు. ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరి ఈ కమెంట్స్ అయితే చేశారు. ఇక భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య, ఎక్సైజ్ సిఐ సహా 11 మందిపై కేసు నమోదు. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య వేధింపులు భరించలేక మనస్తాపానికి గురైన ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో లక్ష్మీనగర్లో చోటు చేసుకుంది. తన చావుకు భార్య వేధింపులే కారణమని బాధితుడు రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్కు చెందిన నగెల్లి శ్రీనివాస్కు 41 సంవత్సరాలు ఉంటాయి. నగరంలోని నేరేడ్మెట్ లక్ష్మీనగర్లో నివసిస్తూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి 2012లో సట్లపల్లి జ్యోతితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. వివాహ సమయంలో జ్యోతి సాధారణ గృహిణి కాగా భర్త శ్రీనివాస్ ప్రోత్సాహంతో ఆమె పోటీ పరీక్షలకు సిద్ధమై ఎక్సైజ్ శాఖలో ఉద్యోగం సాధించింది. ప్రస్తుతం ఆమె ఎక్సైజ్ సిఐ హోదాలో పనిచేస్తున్నారు. ఉద్యోగం వచ్చిన తర్వాత జ్యోతి ప్రవర్తనలో మార్పు వచ్చింది. భర్తను దూరం పెడుతూ శ్రీనివాస్ అతడి కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపులు, విడాకుల కేసును బనాయించింది. దీంతో గత 4 నెలలుగా శ్రీనివాస్ తన భార్యకు దూరంగా ఉంటూ మానసిక వేదన అనుభవిస్తున్నాడు. కోర్టు కేసులు, భార్య వేధింపులతో తీవ్రమైన మనస్తాపానికి గురైన ఆయన మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. సూసైడ్ నోట్ లభ్యమైంది. శ్రీనివాస్ సోదరుడు శివకృష్ణ ఇంటికి వచ్చి చూడగా శ్రీనివాస్ విగత జీవిగా కనిపించాడు. ఘటనా స్థలంలో పోలీసులకు ఒక సూసైడ్ నోట్ దొరికింది. అందులో నా భార్య పెట్టిన వేధింపులు, తప్పుడు కేసుల వల్లే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని శ్రీనివాస్ పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. మృతుడు సోదరుడు శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేరేడ్మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్సైజ్ సిఐ జ్యోతితో పాటు ఆమెకు సహకరించిన మరో 10 మంది వ్యక్తులపైన కూడా కేసులు నమోదు చేయడం అయితే జరిగింది. ఇక తదుపరి చూద్దాం. నల్గొండలో నకిలీ నర్సుల తయారీ కేంద్రాలుగా నర్సింగ్ కళాశాలలు, మరి ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో 70% విద్యార్థులు కాలేజీలకు గైర్హాజరు, అటెండెన్స్, క్లినికల్స్ లేకుండానే పరీక్షలకు హాజరు, శిక్షణ 0, విద్యార్థులకు విచ్చలవిడిగా సర్టిఫికేట్లు, క్లినికల్స్ లేవు, అటెండెన్స్ అక్కర్లేదు, డబ్బు ముడితే చాలు నిబంధనలకు తిలోదాకాలు ఇస్తున్న యాజమాన్యాలు అని కూడా ప్రచురించారు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మైండ్లో విషయం ఏమీ లేకపోతే రేపు పొద్దున ఏ రకంగా వాళ్ళు మరి ప్రజలకి వైద్య సేవలు అందిస్తారు, అంటే ప్రజలకి వైద్య సేవలు అందిస్తారా, వాళ్ళ ప్రాణాలు తీసేస్తారా? మరి ఎటువంటి గుజ్జు మైండ్లో లేకుండా, ఎటువంటి శిక్షణ లేకుండా వీళ్ళు ఈ రకంగా డబ్బుకు అమ్ముకుంటున్నారనేది మరి వీళ్ళకే తెలవాలి. ఇలాంటి వాళ్ళ మీద గవర్నమెంట్ సంబంధిత అధికారులు ఉక్కుపాదం మోపారి కటకటాల వెనక్కి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆసుపత్రిలో చేరిన రోగికి అమ్మలాగా పరిచర్యలు చేస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ధైర్యాన్ని నింపే పవిత్రమైన నర్సింగ్ వృత్తి ఇప్పుడు నల్గొండ జిల్లాలో వ్యాపార వస్తువుగా మారిపోయింది. మానవతా దృక్పథంతో సాగాల్సిన ఈ వృత్తి విద్యను కొన్ని ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలు కాసుల కక్కుర్తో నకిలీ నర్సుల తయారీ కేంద్రాలుగా మార్చేస్తున్నాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తరగతులకు హాజరు కాకపోయినా, ప్రాక్టికల్స్ ముట్టకపోయినా కేవలం అడిగినంత ఇచ్చుకుంటే చాలు చేతికి డిగ్రీ పట్టాలు వచ్చేస్తున్నాయి. మరి జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో రికార్డులు 100 మంది విద్యార్థులు కనిపిస్తున్న తరగతి గదుల్లో మాత్రం ఆ సందడి కనిపించడం లేదని అయితే మరి రాశారు. ఇలాంటి వాళ్ళని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఊరుకోకూడదు. ఇక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అప్పుడే పేదల అభివృద్ధి సంక్షేమం సాధ్యమని మున్సిపల్ కౌన్సిలర్ల శిక్షణ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 10,400 కోట్లతో విజయవాడ హైవే విస్తరణ పనులను ప్రారంభించినట్లుగా తెలిపారు. ఇక ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో పారిశుద్ధ్య పనులు, పారిశుద్ధ్య కార్మికులకు సర్పంచి నరుకొళ్ల రాజేశ్వరి సూచనలు ఇచ్చారు. సత్తుపల్లి నుంచి గృహ గ్యాస్ సరఫరాకు ఆటంకం లేదని, ఆందోళన చెందవద్దునని వినియోగదారులకు కలెక్టర్ భరోసా ఇచ్చారు. నల్గొండ జిల్లా కలెక్టర్ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక
బీటెక్ విద్యార్థిని అకాల మృతి, చాకలి ఐలమ్మ నగర్లో విషాదం నెలకొందని ప్రచురించారు. ఇక దుమ్మగూడెం ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించారు. మరి అదేవిధంగా మనం చూడొచ్చు, అల్లువారి రేవంత్ అన్న సంధ్యా థియేటర్లో తోపులాట నుండి సీఎం రేవంత్ అన్న ప్రశంసల దాకా, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ టు అల్లు సినిమాస్, గిర్రున తిరిగిన కాలచక్రం, తొక్కిసలాట, అరెస్ట్, అసెంబ్లీలో డైలాగ్ వార్, గద్దర్ అవార్డులు, నేడు అల్లువారి అతిథి. మరి ఇదే మరి మహాప్రత్యేక కథనం అయితే నిర్ణయించారు. కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు, అది గిర్రున తిరుగుతూనే ఉంటుంది. నిన్నటి వివాదం నేటి విజయానికి పునాది కావచ్చు. నిన్నటి దూరం నేటి సాహిత్యానికి సాన్నిహిత్యానికి దారి తీయవచ్చు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతుంది. సరిగ్గా ఏడాది కాలం పుష్ప వేదికపై జరిగిన ఒక చిన్న పొరపాటు నుండి నేడు అల్లు సినిమా సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పంచుకున్న ఆత్మీయత వరకు ఈ ప్రయాణం ఒక వెండితెర కావ్యంలాగా సాగింది. ఆనాడు ఒక చిన్న విస్మృతి ఒక పెద్ద చర్య.